సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి ఒక గుడ్ న్యూస్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం ఫ్రీ క్రెడిట్ కార్డ్ సంబంధించిన అప్డేట్స్ అనేవి వారు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు, అన్న క్రెడిట్ కార్డ్ కూడా అవసరం లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవసరం లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడకండి. అవసరం ఉంది కానీ క్రెడిట్ కార్డ్ లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అండ్ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో ఎండ్ వరకే చూడండి, ఎందుకంటే ఇది యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి. ఓకేనా, సో అదేంటి అని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటి అంటే ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజర్స్ అయితే ఉన్నారో వాళ్ళ దగ్గర కనుక ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్ లేకపోతే వాళ్ళకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా, సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే దీనికి ఏంటంటే యాన్యువల్ ఛార్జెస్ అనేవి ఉండవు, అంటే ఇయర్లీ ఇంత ఛార్జెస్ అనేది పే చేయాలని చెప్పేసి ఏది ఉండదు, కంప్లీట్గా జీరో ఉంటుంది. ఓకేనా, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే రూపే కార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నారు. సో రూపే కార్డ్స్ అనేవి మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. రూపే కార్డ్స్ దేనికి ఎక్కువ యూజ్ చేస్తారంటే మీరు ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, పేటిఎంలో కానీ, అమెజాన్లో కార్డ్స్ అనేవి యాడ్ చేసుకొని డైరెక్ట్గా మీరు షాప్స్కి అట్లా వెళ్ళినప్పుడు డైరెక్ట్ అక్కడ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఓన్లీ రూపే నుంచే వేరే కార్డ్స్ అనేవి కూడా అయితే పేమెంట్ అయితే చేయరాదు. ఓకేనా, సో అందుకని చెప్పేసి కొత్త యూజర్స్కి రూపే కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, అండ్ థర్డ్ వచ్చేసి ఏంటి అంటే హెచ్డిఎఫ్సిలో ఎవరైతే క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి యాన్యువల్ ఛార్జెస్తో కూడా మీకు క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నారు. లైఫ్ టైం ఫ్రీ ఉంది అండ్ రూపే క్రెడిట్ కార్డ్స్ అండ్ అంతేకాకుండా యాన్యువల్ ఛార్జెస్తోని కూడా. ఓకేనా, సో మీకు నచ్చినైతే పిక్ చేసుకోవచ్చు. సో ఫ్రీ క్రెడిట్ కార్డ్కి యాన్యువల్ క్రెడిట్ కార్డ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రీగా తీసుకుంటే బెటర్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ దానికి ఉండే బెనిఫిట్స్ వేరే ఉంటాయి, దీనికి ఉండే బెనిఫిట్స్ అయితే వేరే ఉంటాయి. బట్ మీరు ఇప్పుడే ఫ్రెష్గా తీసుకుంటున్నారు కాబట్టి మీరైతే ఫ్రీ క్రెడిట్ కార్డ్కే వెళ్ళండి. సో దానివల్ల మీకు కొంచెం బెనిఫిటే ఉంటుంది. సో కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత అకార్డింగ్ టు మీ నీడ్ బట్టి తర్వాత మీరు అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. ఓకేనా, సో దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన మీకు నెట్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, సో దాంట్లోకి వెళ్ళి కార్డ్ సెక్షన్కి వెళ్ళి కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు క్రోమ్లోకి వెళ్ళి మై కార్డ్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అందులో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ నుంచి కూడా మీకు ఎలిజిబుల్ ఉన్న కార్డ్స్ అన్నీ కూడా చూపిస్తుంది. అక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు అనుకోవచ్చు మై కార్డ్స్ అంటే ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు, బట్ అది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన ఒక వెబ్సైట్. ఓకేనా, సో ట్రస్టెడే, మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. సో లేదు అది కూడా కాదు అనుకుంటే ఇక్కడ మీకు హెచ్డిఎఫ్సి వాళ్ళకి సంబంధించిన ఒక కస్టమర్ కేర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సో దానికి ఒకసారి కాల్ చేస్తే మీ యొక్క బ్యాంక్కి సంబంధించిన మొబైల్ నెంబర్ చెప్తే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా చెక్ చేసి మీకు ఎలాంటి క్రెడిట్ కార్డ్స్ అనేవి ఆఫర్స్ ఉన్నాయి, అంతేకాకుండా దాని రివార్డ్స్ ఎలా ఉంటాయి, క్యాష్ బ్యాక్స్ ఎలా ఉంటాయి, బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంది, లిమిట్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్లారిటీగా చెక్ చేస్తారు. అక్కడ నుంచి మీరు డీటెయిల్గా చెప్తే వాళ్ళే అప్లై చేస్తారు, లేదంటే వాళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు ట్రస్టెడ్ నుంచే. సో దాని నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ గైడెన్స్ అంతా కూడా మీకు వాళ్ళే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ని ఎన్హాన్స్ చేస్తున్నారు. అర్థమైందా? సో చాలా మంది ఆల్రెడీ చేసుకున్నారు. ఇది ఆల్రెడీ ఏంటంటే జూలైకి సంబంధించిన 25th 26th డేట్కి ఆల్రెడీ వచ్చింది. ఓకేనా, సో ఏంటంటే ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి 25,000 30,000 1 lakh లిమిట్ ఆల్రెడీ ఉంటుంది కదా, సో ఆ లిమిట్ని మీరు ఇప్పుడు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దానికి సంబంధించిన ఏంటంటే మీరు నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నెట్ బ్యాంక్ ఓపెన్ చేయగానే మీకు ఒక పాపప్ వస్తుంది. సో మీకు ఇంక్రిమెంట్ అనేది ఆపర్చునిటీ ఉంది, అక్కడ మీకు చూపిస్తుంది ఎంత లిమిట్ ఉంది ప్రెసెంట్, ఎంత లిమిట్ ఇంక్రీజ్ అవబోతుంది అని చెప్పేసి. సో అక్కడ నుంచి మీరు డిజిటల్గానే మొబైల్లోనే చేసుకోవచ్చు, దానికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఓకేనా, సో ఈజీగా అయితే మీరు అక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మై కార్డ్ సెక్షన్కి వెళ్ళి కూడా అయితే క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కస్టమర్ కేర్ సపోర్ట్ నుంచి ఇంక్రిమెంట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు, అది మీ త్రూనే మీరు మాత్రమే నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ మై కార్డ్స్ నుంచి కానీ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నా దగ్గర వచ్చేసి హెచ్డిఎఫ్కి సంబంధించిన 2 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఒక దాంట్లో 30,000 ఉండే, బట్ నిన్న అప్లై చేస్తే నాకు 40,000 అయితే అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, సో మీరు కూడా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది మీ నీడ్ ఉంటేనే. సో లేదు అనుకుంటే వదిలేయచ్చు. ఓకేనా, అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే క్రెడిట్ కార్డ్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి చాలా మంది దగ్గర లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఉంటుంది, అంటే ఇప్పుడు ఎప్పుడో తీసుకున్న వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది కదా, సో దాన్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్లో కొంచెం బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి అండ్ లిమిట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు అప్గ్రేడ్ అయ్యారనుకోండి అక్కడ ఏంటంటే మీకు లిమిట్స్ పెరుగుతుంది, ప్లస్ ఏంటంటే మీకు బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి. బట్ ఏంటంటే మీరు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ప్రెసెంట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి
మీరు అప్గ్రేడ్ అయితే ఏందంటే దానికి యాన్యువల్ చార్జెస్ అనేవి తీసుకుంటారు. ఓకేనా? సో, ఫస్ట్ 1 ఇయర్ ఫ్రీ ఉంటుంది. సో, సెకండ్ ఇయర్ నుంచి మీకు ఒక క్రెడిట్ కార్డ్‌కి ఇయర్లీ రూ. 250 గానీ, లేదా రూ. 500 అని అకార్డింగ్ టు లిమిట్ బట్టి వాళ్ళు చార్జెస్ చేయడం అయితే జరుగుతుంది. సో, లేదు మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇంతే ఉన్న సరిపోతుంది. నాకు యాన్యువల్ చార్జ్ అవసరం లేదు. ఎక్కువగా యూజ్ చేయను అనుకుంటే దీన్నే కంటిన్యూ చేసుకోండి. సో, ఎప్పుడో ఒకసారి ఒక రూ. 5000 అలా పెరుగుతుంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సో, లేదు నాకు లిమిట్ ఎక్కువుండాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరిప్పుడు అప్‌గ్రేడ్ అవ్వచ్చు. అప్‌గ్రేడ్ అవ్వడానికి మీకు చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే ప్రెజెంట్ ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఓకేనా? సో, ఎస్‌డిఎఫ్‌కి సంబంధించినయి. ఇండియాలో అయిన అని చెప్పేసి, మనీ బ్యాక్ అని చెప్పేసి ఇంకా చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో, దానివల్ల ఏందంటే మీరు ఎక్కువ క్యాష్ బ్యాక్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకేనా? సో, అందు గురించి అని చెప్పేసి ఇప్పుడు అప్‌గ్రేడ్ ఆప్షన్ కూడా ఉంది. సో, దానికోసం కూడా మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి గానీ, మై కార్డ్స్ నుంచి గానీ, లేకపోతే కస్టమర్ కేర్ సపోర్ట్ నుంచి కూడా మీరు క్రెడిట్ కార్డ్ సంబంధించిన దాంట్లో కూడా అప్‌గ్రేడ్ అయితే అవ్వచ్చు. ఓకేనా? ఇవే ఫ్రెండ్స్ టోటల్‌గా 3 అప్డేట్స్ వచ్చేసి ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో డెఫినెట్‌గా కిందైతే కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్‌గా ఈ వీడియో అయితే లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా క్రెడిట్ కార్డ్‌కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా సరే, అది బిల్ పేమెంట్ చేయడం కావచ్చు, లేకపోతే ఏదైనా మినిమమ్ డ్యూ పేమెంట్ అవ్వచ్చు, లేకపోతే నా క్యాష్ బ్యాక్ రాకపోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా ఎక్స్‌ట్రా చార్జెస్ ఏమైనా పడ్డాయా, లేట్ ఫీ ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా నాకు డెఫినెట్‌గా కింద కామెంట్ చేయండి. లేకపోతే ప్రతి వీడియో డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. డైరెక్ట్ ఇన్‌స్టాలోకి వచ్చేసి నాకు మెసేజ్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనా? ఎందుకంటే నాకు కొంత నాలెడ్జ్ ఉంది క్రెడిట్ కార్డ్ సంబంధించింది కాబట్టి. సో, నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పుకుంటాను. ఇన్ కేస్ నాకు తెలియకపోతే ఏందంటే నేను వేరే వాళ్ళని అడిగైనా సరే ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికైతే ట్రై చేస్తాను. బట్ ఏందంటే మీరు ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయకండి. సో, డెఫినెట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ లేకపోతే యూట్యూబ్‌లో అయితే కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?